హాయ్ అండి. ఈరోజు గోధుమ నూకతో ఉప్మా ఎలా చేస్తానో చూపిస్తాను రండి. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి అనేది యాడ్ చేసుకోండి. నెయ్యి అనేది కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో జీడిపప్పు అనేది యాడ్ చేసుకోండి. జీడిపప్పు మీ ఇష్టం ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. చిన్న మంట మీద ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే నేతిలో 1 గ్లాసు గోధుమ నూక తీసుకున్నానండి. ఇప్పుడు గోధుమ రవ్వని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట అండి. మనకి పచ్చివాసన అంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు, ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత దీన్ని కూడా ఒక బౌల్లోకి తీసేసుకుందామండి. ఇప్పుడు అదే కడాయిలో ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. ఇలా ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం తాలింపు దినుసులు యాడ్ చేసేసుకుందాం. ఇవి ఒకసారి ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వచ్చేసి 3 తీసుకున్నాను అనమాట నేను. అలాగే చిన్న అల్లం ముక్క ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 2 రెమ్మల కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మీడియం సైజు ఆనియన్స్ వచ్చేసి 2 తీసుకున్నాను. అవి కూడా వేసేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడే కొంచెం అంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. చూసారు, ఇలా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఏ గ్లాస్తో అయితే నూక తీసుకున్నామో అదే గ్లాస్తో 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. మీకు ఉప్మా అనేది ఇంకా జారుగా కావాలనుకుంటే కనుక 4 గ్లాసెస్ వరకు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ వాటర్ అనేది మనకి బాయిల్ అవ్వాలన్నమాట. ఇప్పుడు ఇందులోనే తగినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకుందాం. ఆల్రెడీ ఆనియన్స్లో వేసుకున్నాం కదండి, చూసుకుని వేసుకోండి. చూసారు, ఇలా చక్కగా బాయిల్ అయ్యింది కదండి వాటర్. ఇప్పుడు ఇందులో ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వ అనేది కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలన్నమాట. కలుపుకుంటూ ఇలా చిన్న మంట మీద పెట్టుకుని మాత్రమే చేయండి. చూసారు, ఇలాగ 2 మినిట్స్ పాటు ఇలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులోనే మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పును కూడా యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఫైనల్గా పైన 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకోండి. అంతే, వేడివేడి ఉప్మా రెడీ. ఎంతో టేస్టీ అయిన వేడివేడి ఉప్మా. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. సరేనా? బాయ్.